మీరు రివ్యూ వేసినప్పుడు ఓ 10 మంది చదువుతారు కదా, ఆ 10 మందిలో 8 మంది నిజంగా సినిమా బాగాలేదేమో అని వెళ్ళినా అది కూడా లాసే కదా నాకు. సరే, అందుకే రివ్యూలు కూడా చాలా వెబ్సైట్లు ఉన్నాయి. చదివే వాళ్ళు కూడా 10 రివ్యూలు చదువుతారు. ఒక రివ్యూ చదివి ఎవరు వెళ్దాం ఆగిపోదాం అనుకోరు కదా. వెబ్సైట్ రివ్యూలు కంటే ట్విట్టర్ రివ్యూలు ఎక్కువైపోయినాయి కదా. అక్కడ టైటిల్ కాడి నుంచి రివ్యూ చేస్తున్నారు ఈ మధ్య కొత్తగా. ఎండ్లో వచ్చే ఒక రివ్యూ గురించి ఇంత ఫీల్ అయ్యే బదులు బాగా రాసుంటే, దాన్ని బాగా తీసుంటే అసలు రివ్యూ గురించి ఇంత ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు కదా. రేపు పొద్దున ఏం జరుగుతుందో డిసైడ్ చేయగలిగిన శక్తి ఉంటే నువ్వు నేను మనుషులు ఎందుకుంటావు చెప్పి. అకార్డింగ్ టు యూ ఎవరు గెలుస్తారనుకుంటారు సార్? నేను అనుకున్నవన్నీ జరిగితే నేను సీఎం కావాలని కోరుకుంటా, కానీ వాడు గెలవాలి వీడు గెలవాలని ఎందుకు కోరుకుంటానయా? ఫ్రైడే చూడాలనుకున్నోడు చూడపోయినా సాటర్డే అయినా చూసే సినిమాకి వెళ్ళేవాడు వెళ్తారు కదా వీకెండ్కి. ఒక్క ఫ్రైడే వదిలేమనే కదా అడుగుతున్నాం. మీరు ఒక సంక్రాంతి వదిలేయచ్చు కదా కలెక్షన్స్కి. ఇండస్ట్రీ కోసం ఏమైనా సపోర్ట్ చేయండి అని అడుగుతున్నాం. ఇప్పుడు ఇది ఏమి డిమాండ్ కాదు కదా, మేము డిమాండ్ చేయలేము కదా మిమ్మల్ని. ఎవ్రీబడి వాంట్స్ కదండి, ఎవ్రీబడి వాంట్స్ దట్ అడ్వాంటేజ్ కదా, మాకు అడ్వాంటేజ్ కావాలి కదా. డిక్టేట్ చేయలేము, కానీ కామెంట్ చేస్తుంది మా కంటెంట్ కదా. ఈ మధ్య చూస్తున్నావు కదా రివ్యూ రైటర్స్ని, నువ్వు ఏదో ఎలా మాట్లాడుకుంటే చాలా మంది ఉన్నారు. ఐ డోంట్ ఈవెన్ రిమెంబర్ దట్ నేమ్. చాలా మంది జోకర్స్ ఉన్నారు నవ్వుకుంటూ అట్లా ఇట్లా 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 చేసి మాట్లాడు. దట్స్ నాట్ ఈజీ. అది తప్పదు. నచ్చినట్టు చెప్తామండి, మీకేంటి రివ్యూ అనేది మా ఇష్టం. యూ షుడ్ రెస్పెక్ట్ యాక్టర్స్ టైం, ప్రొడ్యూసర్స్ టైం, డైరెక్టర్స్ టైం. మాకు లేదా టైము 3-4 గంటల సినిమాలు మేము చూడట్లేదు, మాకు నచ్చకపోతే నచ్చలేదని రాస్తామండి. ఇట్స్ ఆల్ బిజినెస్ దందా. మీరు సేల్స్ మ్యాన్, మేము కస్టమర్స్. ఒక రివ్యూవర్కి 100% రైట్ ఉంది. యూ షుడ్ లుక్ ఎట్ మూవీ యాజ్ అ కమోడిటీ. సినిమా చూసిన తర్వాత రివ్యూ చదవాలి తప్ప రివ్యూలు చదివి సినిమాకి వెళ్ళకూడదు. ఒక ఫోన్ కొనేటప్పుడు మనము రివ్యూలు ముందు చూసే కొంటాం. ఫోన్ కొనేసిన తర్వాత రివ్యూలు చూడడం అనేది డజంట్ మేక్ ఎనీ సెన్స్. అవన్నీ జరగని పనులు. కానీ ఒకటే ఏంటంటే ట్విట్టర్ దూరంగా ఉండండి. చదువుకున్నారు, సిగ్గులేదురా మీకు? మేము ఇక్కడి నుంచి సినిమా చూడాలంటే మినిమం 1 అవర్ డ్రైవ్. పైగా మన స్టార్స్తో చేస్తాం కాబట్టి మీ సినిమాలు $25 ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే జస్ట్ 2 పిల్లలతో వెళ్ళినా సరే ఒక $100 టికెట్లు, ఎంతో కొంత ఫ్యూయల్, పిల్లలు ఏదో బర్గర్ ఎక్కడో ఏదో అంటారు. మీ ఇండియన్ కరెన్సీలో మాకు ఒక 10-15 వేల రూపాయలు ఖర్చు ఉంటుంది. ఈ 10-15 వేలు మేము పెట్టే ముందు నువ్వు కాదు మొత్తం మీ ఇండస్ట్రీ అంతా రివ్యూల మీద ఎంత అడిచినా మేము రివ్యూ చూసే సినిమాకి వెళ్తాం. రివ్యూ వేసినప్పుడు సినిమా చూసిన తర్వాత ఐ విల్ స్టార్ట్ విత్ ద క్వశ్చన్. నువ్వు సినిమాకి వెళ్ళే ముందు రివ్యూలు చూస్తావా చూడవా? నేను చూస్తా. లెట్స్ సే ఫస్ట్ డే సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను ఒకవేళ ఫస్ట్ డే వెళ్ళట్లేదు అంటే, లేదా సెకండ్ డే థర్డ్ డే వెళ్దాం అనుకుంటున్నాను అంటే కనుక ఐ డెఫినెట్లీ వాచ్ ద రివ్యూ. ఇట్ డజంట్ మ్యాటర్ ఇఫ్ ఐమ్ గోయింగ్ ఆర్ నాట్. పక్కన పెట్టేస్తే నేను వెళ్ళాలా వద్దాం కూడా డిసైడ్ అవ్వను దాన్ని బట్టి. జస్ట్ వాంట్ టు నో వాట్స్ ద వైబ్ అబౌట్ ద సినిమా ఈజ్. అంతే. అంటే ఇప్పుడు ఈ రివ్యూ చూసి సినిమా వెళ్ళాలా వద్దని డిసైడ్ అవ్వను. నేను నా సొంతంగా డెసిషన్ తీసుకుంటాను. దట్స్ వన్ పాయింట్ ఐ వాంట్ టు మేక్ క్లియర్. యువర్ ఈగో ఈస్ బిగ్గర్ దెన్ ద రివ్యూవర్స్ ఈగో. ఎస్, మై జడ్జ్మెంట్ ఈస్ బిగ్గర్ దెన్ ద రివ్యూవర్స్ జడ్జ్మెంట్. సో ఆబ్వియస్లీ మనకు ఒక వైబ్ ఉంటే అది దట్ విల్ డిసైడ్ ఇఫ్ యూ గో ఆర్ నాట్. నోబడీ విల్ చేంజ్ ఇట్. సో బట్ ఓవరాల్ గా కథ ఏంటి, వైబ్ ఎలా ఉంది సినిమాది, జనాలు ఎక్కుతుంది ఎక్కట్లేదు మటుకు ఐ విల్ గ్రాస్ప్ దట్ అండ్ అది చేస్తా. నాకు పర్సనలీ ఐ జస్ట్ వాంట్ యువర్ టేక్ ఆన్ ఇట్. సో పర్సనల్గా నేను చాలా మందిని కలిసాను హూ లిటరలీ టోల్డ్ మీ మొహం మీద రివ్యూలు బాగాలేవు కదా ఇంకెళ్ళి ఏం పీకుతాం అన్న వైబ్లో ఉంటారు వాళ్ళు. సో ఇట్స్ వెరీ కామన్. నువ్వు డిడ్ యూ ఎవర్ ఎన్కౌంటర్ దిస్ ఆర్ డిడ్ యూ ఎవర్ ఫీల్ లైక్ దిస్ ఇస్ టూ మచ్? అసలు అంటే వచ్చాక ఫస్ట్ రివ్యూలు చూస్తారు, రివ్యూలు చూసి టాక్ తెలుసుకున్న తర్వాతే వెళ్తారు వాళ్ళు. సో ఫస్ట్ డే మార్నింగ్ షో చచ్చిన ప్రసక్తే లేదు. ఫస్ట్ డే వెళ్ళాలా, సెకండ్ డే వెళ్ళాలా, అసలు వెళ్ళాలా అవసరం లేదా అనేది రివ్యూలు చూసి డిసైడ్ అయిపోతారు. ఇది కరెక్ట్ అంటావా కాదంటావా? వాట్ డూ యూ ఫీల్? డెఫినెట్గా విల్ గో అవుట్ అండ్ అవుట్. నేనైతే కరెక్ట్ కాదని చెప్తా. బికాస్ ఎవడో జడ్జ్మెంట్ నమ్మి నువ్వు ఎందుకు వెళ్తావు అనేది ఫస్ట్ పాయింట్. లైక్ మన అనుకున్నట్లు షియాజీ షిండే నేను ఇంతలో చెప్పినట్టు హౌ కెన్ యూ ట్రస్ట్ దట్ రివ్యూ పర్సన్ అంటారు చూసా. సో అలా ఐ బిలీవ్ ఇన్ దట్ టు అన్ ఎక్స్టెంట్. బట్ ఫ్లిప్ సైడ్ ఏంటి అంటే యూ కెన్ ఆల్సో సే దట్ ఎవడెవడో నమ్మం కదా, ఎవరైతే రెజినేట్ అవుతున్నామో, ఎవడ ఒపీనియన్స్తో మనం రెజినేట్ అవుతున్నామో వాడితోనే కదా వీక్ విల్ కన్సిడర్ హిస్ రివ్యూస్ కదా. సో ఇట్స్ ఫెయిర్లీ యాక్సెప్టబుల్ ఎట్ వన్ పాయింట్. బట్ మరీ సినిమాకి వెళ్ళాలా వద్దా అని మటుకు డిసైడ్ అవ్వకండి. ఇట్స్ బేస్డ్ ఆన్ యువర్ జడ్జ్మెంట్, టేక్ ఎ కాల్. Because whatever you see on online is not completely true. They can be paid reviews also kada. Correct. అంటే సో బిఫోర్ వి గో ఫార్వర్డ్ ఒక చిన్న డిస్క్లైమర్ అని కాదు, ఒక ఎక్నాలెడ్జ్మెంట్ టైప్ ఆఫ్ థింగ్. వీఆర్ టాకింగ్ అబౌట్ రివ్యూస్ యాజ్ ఎ హోల్. సో ఏదైనా అవ్వచ్చు. బట్ హ్యావింగ్ సెడ్ దట్ ఇంకొకటి వెళ్ళే ముందు వాట్ వీ నీడ్ టు ఎక్నాలెడ్జ్ ఇస్ మనం ఫాలో అయ్యే ఫ్యూ రివ్యూవర్స్ ఆర్ ద పీపుల్ హూ వీ నో ఇన్ ద కమ్యూనిటీ. సో వీ know Pranay, we know Chari, we know Ragadi, we know Barbell, everybody who does సినిమా పిచ్చా. నో పర్సనల్ గా మనకు తెలుసు అంటున్నా. సో మనకు వీళ్ళందరూ పర్సనల్ గా తెలుసు.
కమింగ్ ఫ్రమ్ అ క్రియేటర్ పర్స్పెక్టివ్ వాట్ ఐ అండర్స్టాండ్ ఇస్ దే ఆర్ జస్ట్ వాయిసింగ్ అవుట్ దర్ ఒపీనియన్స్. ఇది చూసి మీరు డిసైడ్ అవ్వండి అని వాళ్ళు ఎక్కడ చెప్పరు. సో దట్ ఈస్ వేర్ యువర్ ఓన్ పర్సనల్ డిస్క్రిషన్ టువర్డ్స్ ఎంతవరకు వాళ్ళ ఒపీనియన్ మనం తీసుకోవాలి అనేది వస్తుంది. హ్యావింగ్ సెడ్ దట్ నీకు యూ సే దట్ రివ్యూస్ చూసి వెళ్ళడం ఇస్ రాంగ్ అంటున్నావు. బట్ కమింగ్ ఫ్రమ్ మై పర్స్పెక్టివ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ ఓకే. ఎందుకంటే నాకున్న మోస్ట్ బేసిక్ ఎనాలజీ ఏంటంటే, ఇప్పుడు ఒక ఫోన్ కొంటున్నా నేను. లెట్స్ సే నేను ఒక ఐఫోన్ కొందాం అనుకుంటున్నా. నేను 10 వీడియోలు చూస్తా. కెమెరా రివ్యూ చూస్తా, బ్యాటరీ టెస్ట్ చూస్తా, స్క్రీన్ రివ్యూలు చూస్తాను, 3-4 టాప్ ఓవరాల్ రివ్యూస్ చూస్తాను, దాని మీద వచ్చిన న్యూస్ ఆర్టికల్స్ చదువుతాను. సో మెనీ థింగ్స్ ఐ విల్ డూ. సో ఒక ఫోన్ కొనేటప్పుడు మనము రివ్యూలు ముందు చూసే కొంటాం ఫోన్ కొనేసిన తర్వాత రివ్యూలు చూడడం అనేది డజంట్ మేక్ ఎనీ సెన్స్. రైట్. అండ్ అ వెరీ వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్ ఇస్, ఫోన్ అనేది నువ్వు 50,000 పెట్టి కొంటావు, దానికి నువ్వు 1 గంట రివ్యూలు చూడడం ఫైన్, బట్ సినిమా 300కి నువ్వు ఇంత హడావుడి అవసరమా అనేది ఇట్స్ అ వెరీ వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్. అంటే 300కి ఇంత హడావుడి అవసరమా అనేది వన్ సైడ్ ఆఫ్ ఇట్. నేను ఇంకోటి ఏం చెప్తానంటే, కోర్స్ సెల్ ఫోన్ అది పక్కన పెడితే ఇట్స్ 50,000, ఇట్స్ స్టే విత్ యూ అరౌండ్ 2 to 3 years కదా. సో దాని గురించి నువ్వు అంత జాగ్రత్తగా ఉండడం తప్పేం లేదు. ఒక గంట కాదు 10 గంటలు చూసి రివ్యూలో ఇట్స్ ఫెయిర్ ఎనఫ్. నేనేమంటానంటే, సినిమాకి వచ్చేసరికి వాట్ ఐ ఫీల్ ఇస్, ఎక్కడో ఓ సినిమాని ఎక్స్‌ప్లోర్ చేద్దాం అన్న ఎంతూసియాజం మిస్ అయిపోతామని నా ఫీలింగ్. వేర్ డిడ్ ఇట్ ఆల్ స్టార్ట్? ఒక సినిమాకెళ్దాం, ఒక సినిమా చూద్దాం అనే ఎంతూసియాజం ఎక్కడి నుంచి వస్తది? యూ సీ ట్రైలర్స్ అండ్ టీజర్స్. ఈ సినిమా ఎలా ఉండబోతుందని ఎంతూసియాజం నుంచి యూ విల్ గెట్ ద హై ఆర్ వాట్ ఎవర్ యూ గెట్. జస్ట్ సేయింగ్, వెన్ 'ఖైదీ' రిలీజ్డ్ ఇన్ తెలుగు, మాకెవ్వరికీ తెలీదు. మేము ట్రైలర్ చూడలేదు, టీజర్ కూడా చూడలేదు, అసలు ఏమీ తెలీదు సినిమా గురించి. ర్యాండమ్‌గా 'కార్తీస్' పోస్టర్ కనిపించింది. ఇట్ లుక్డ్ ప్రిటీ ఇంట్రెస్టింగ్. మిషన్ గన్ పట్టుకొని ఉన్నాడు పోస్టర్‌లో. సరే చలో ఎళ్దాం కదా అని ఎళ్ళాం. అండ్ యూ ఆర్ బ్లోన్ ఔట్ ఆఫ్ అవర్ మైండ్స్ ఇన్ ద థియేటర్ అనమాట. పిచ్చెక్కిపోయింది మాకు. సెకండ్ హాఫ్ ఎళ్ళిపోతుంది. ఎక్కడెక్కడికో ఎళ్ళిపోతుంది సినిమా, అసలు మాకు పిచ్చెక్కిపోతుంది సినిమా. అలాగే ప్రతి సినిమాకి అవ్వాలని లేదు. సినిమాకెళ్ళి డిసప్పాయింట్ అయిన రోజులు కూడా చాలా ఉన్నాయి. ఆబ్వియస్‌లీ అవి ఎక్కువుంటాయి. ఎగ్జాక్ట్లీ. జస్ట్ ఇమాజిన్ నువ్వు ఏం తెలియకుండా జపాన్కి వెళ్ళుంటే. యాహ్! ఫెయిర్ ఎనఫ్. చెప్తాను కదా! ఇంకా అవే ఎక్కువుంటాయి. నేను చెప్పేది అదే. నువ్వు డిసప్పాయింట్ అయ్యే ఛాన్స్‌లే ఎక్కువున్నాయి. ఇట్స్ ఫెయిర్ ఎనఫ్ టు టేక్ ఏ రివ్యూ అండ్ గో, కానీ ఇప్పుడేమంటే ఆ చిన్న ఎంతూసియాజం మిస్ అయిపోతావు. ఆఫ్‌కోర్స్ ఇప్పుడు ట్రైలర్ చూడకుండా సినిమాకెళ్ళే ఛాన్సే లేదు. అప్పుడు అంటే కొన్ని కొన్ని సార్లు జరుగుతాయి. ఖాళీగా ఉండడం వల్ల ఏ సినిమాకెళ్ళాలో తెలియక అలా ఎళ్ళిపోతాం గానీ, బట్ వాట్ ఐయామ్ సేయింగ్ ఈస్, మరీ నువ్వు ట్రైలర్‌లో వైబ్ తెలుసుకో. సినిమా బావుందా? బాలేదా? అక్కడ తెలుసుకొని లెట్ లెట్ యువర్ జడ్జ్‌మెంట్ కమ్ ఆఫ్టర్ సీయింగ్ ద మూవీ కదా. ఎవడో జడ్జ్‌మెంట్ చెప్పేసి ఫస్ట్ హాఫ్ ఇక్కడ, సెకండ్ హాఫ్ ఇలాగా, సెకండ్ హాఫ్ హై వచ్చింది, ఫస్ట్ హాఫ్ లాగ్ ఉంది అని చెప్పే బదులు, యూ గెట్ టు నో వాట్స్ ద వైబ్ అబౌట్ ద ఫిల్మ్ ఇస్. అరే! ఇక్కడ బాగుంది, బాలేదు. ఓకే, దట్స్ ఫైన్. నాకు సినిమా అక్కడి నుంచి యూ కెన్ టేక్ యూర్ ఓన్ కాల్. దట్స్ వాట్ ఐయామ్ సేయింగ్. అంటే వెన్ యూర్ టాకింగ్ అబౌట్ ఫిలిం రివ్యూ స్పెసిఫికలీ, దే ఆర్ నాట్ జస్ట్ అ రివ్యూ కదా. ఎవ్రీ క్రియేటర్ ఈస్ యాడింగ్ దేర్ ఓన్ లేయర్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఓవర్ అ రివ్యూ. అండ్ రైట్. పీపుల్ మోర్ ఆఫెన్ దెన్ నాట్, నువ్వు ఇప్పుడు చెప్పగా వచ్చి greatandracom లాగా ప్రోస్ కాన్స్ అని 4 పాయింట్లు చెప్పేసి యాహ్! యాహ్! 3.25 అవుట్ ఆఫ్ 5 అని ఇస్తే నోబడీ విల్ వాచ్ ఇట్. సో యాహ్! ఎవ్రీబడీ ఈస్ యాడింగ్ దర్ ఓన్ పర్స్పెక్టివ్. ఇప్పుడు బార్బెల్ ఉన్నాడంటే హీ యాడ్స్ హిజ్ ఓన్ పర్స్పెక్టివ్ బై యాడింగ్ అ లిటిల్ క్లిప్స్ కానీ హిజ్ ఓన్ ఆడియన్స్ తోటి ఇంటరాక్షన్. రాగడి బ్రింగ్స్ హిజ్ ఓన్ స్కెచెస్ కింద చేస్తారు. యాహ్! యాహ్! సోషియో పొలిటికల్ వైబ్ ఏదన్నా ఉందంటే హీ బ్రింగ్స్ దోస్ పర్స్పెక్టివ్స్ ఇన్ టు దాట్. ఇఫ్ యూ బ్రింగ్ చారి, హీ బ్రింగ్స్ హిజ్ ఓన్ టైప్ ఆఫ్ నెరేటివ్ స్టైల్ ఆఫ్ రివ్యూయింగ్. సో సినిమా పిచ్ అంటే ఒక సర్కాస్టిక్ టోన్ లో. సో దట్ ఈస్ అ పర్సనాలిటీ దే ఆర్ సెల్లింగ్. ఇప్పుడు ఫోన్ రివ్యూ చేస్తూ నేను ఇట్లా తీసుకొస్తానంటే ఎవడో చూడు. ఇప్పుడు ద ఇన్సెంటివ్ టు వాచ్ ఎ రివ్యూ ఇస్ నాట్ జస్ట్ టు అండర్స్టాండ్ హౌ ద మూవీ ఇస్, ఇట్స్ ఆల్సో టు అండర్స్టాండ్ హౌ దిస్ రివ్యూయర్ ఆర్ దిస్ క్రియేటర్ ఫీల్స్ అబౌట్ దట్ రివ్యూ ఆర్ దట్ మూవీ. అది బేసికల్లీ వన్ ఆన్ వన్ కనెక్షన్ విత్ దర్ క్రియేటర్ అండ్ ద ఎగ్జాక్ట్లీ. ఆడియన్స్. సో అంతే. నువ్వు ఎందుకు చూస్తున్నావు కూడా డిపెండ్ అయి ఉంటుంది. నువ్వు అంతే. సరదాగా ఈడి కంటెంట్ చూద్దామా, ఈడు అసలు ఎలా ఫీల్ అయ్యాడు సినిమా గురించి, ఈడేం చెప్పాడో చూద్దాం అని దాని గురించి చాలా మంది వెళ్తారు. మోస్ట్ ఆఫ్ కరెక్ట్. డజంట్ కేర్ అబౌట్ వాట్ ద మూవీ ఇస్, బికాజ్ అప్పటికే టికెట్లు అయిపోయి ఉంటాయి చాలా మందికి. అంతే. అండ్ ద ప్రాబ్లమ్ కమ్స్ ద ప్రాబ్లమ్ వేర్ ఇట్ కమ్స్ ఇస్, చిన్న సినిమాలకి, ఐ మీన్ స్మాల్ స్టార్ కాస్ట్ ఉన్న సినిమాలకి, స్మాల్ స్కేల్ సినిమాలకి మటుకి మేజర్లీ ఎఫెక్ట్స్ రివ్యూలు వచ్చేయడం అన్నది, రివ్యూలు చూసేసేవాడు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు లెట్స్ సే రేపు ఒక సినిమా వస్తుంది అనుకో, సమ్ టైర్ 2, టైర్ 3 హీరో సినిమా వస్తుంది. ఓకే, అండ్ యూ డోంట్ ఈవెన్ నో వాట్ దట్ మూవీ ఇస్ అబౌట్, అండ్ దేర్ సమ్ రివ్యూ సెయింగ్ దట్ మూవీ జస్ట్ అన్ యావరేజ్. ఖచ్చితంగా మనం వెళ్ళాం. ఓకే, లెట్స్ సే దేర్ ఇస్ గుంటూరు గారం కమింగ్, ఈవెన్ దో ఇట్స్ బిలో యావరేజ్, విల్ డెఫినెట్లీ గో టు ద మూవీ. అంతే. సో పెద్ద సినిమాకి రివ్యూ డజంట్ ఈవెన్ మ్యాటర్. సో ఇట్స్ ఆల్ ఓకే. బాల్స్ అంటే చిన్న సినిమాలకి, మీడియోకర్ సినిమాలకి, మీడియోకర్ ఇన్ సెన్స్ నాట్ అబౌట్ ద కంటెంట్ ఆర్ ఎనీథింగ్, జస్ట్ బికాస్ ద స్టార్ కాస్ట్, ద స్కేల్,
యాక్చువల్లీ ద రియాలిటీ ఈస్ వీ వాంటెడ్ టు మేక్ దిస్ యాజ్ అ వీడియో ఎస్సే కైండ్ ఆఫ్ అ థింగ్. బట్ ఇమ్మీడియట్లీ మేము ఇది ఫిక్స్ అయ్యి కొంచెం స్క్రిప్టింగ్ టైప్లో ఏదో ప్లాన్ చేసే గ్యాప్లో నాగవంశీ నాగవంశీ గారి ఇంటరాక్షన్ విత్ జర్నలిస్ట్స్ అండ్ ఆల్సో అట్ ద సేమ్ టైమ్ జర్నలిస్ట్స్ వర్సెస్ ప్రొడ్యూసర్స్ ఒక కాన్వర్సేషన్ అయింది, వేర్ దిల్ రాజు గారు అల్లు అరవింద్ గారు వాళ్ళందరూ కూర్చుని జర్నలిస్ట్స్ ని క్వశ్చన్స్ అడిగారు. సో దిస్ ఇస్ కైండ్ ఆఫ్ లైక్ అ వెరీ సిగ్నిఫికెంట్ ఇష్యూ రైట్ నో ప్రాబబ్లీ ఆ కమ్యూనిటీలో. బట్ అక్కడ ఒక క్రేజీ పాయింట్ ఏంటంటే, ఒక చిన్న సినిమాకి రివ్యూలు బాగా రాకపోతే దాన్ని తొక్కేయడం టోటలీ అగ్రీడ్. బట్ అట్ ద సేమ్ టైం ఒక చిన్న సినిమా బాగుంది అన్న రివ్యూస్ వస్తే అది ఎక్కడికో వెళ్ళిపోయే స్కోప్ కూడా ఉంది. అండ్ ద బిగ్గెస్ట్ పాయింట్ దట్ ఐ వాంట్ టు బ్రింగ్ విత్ రెస్పెక్ట్ టు రివ్యూస్ is we are empathizing with the person who is selling us the product. We never do that with anything else. ఇప్పుడు నువ్వు ఒక రెస్టారెంట్కి వెళ్ళి 300 రూపాయలు పెట్టి బిర్యానీ ఆర్డర్ చేస్తే ఆడ అందులో అది సరిగ్గా ఉడకకపోయినా సరిగ్గా లేకపోయినా నువ్వు వెంటనే కంప్లైంట్ చేస్తావు. ఒకడు వచ్చి అక్కడ బిర్యానీ సరిగ్గా చెయ్యడు అంటే నువ్వు అక్కడికి వెళ్ళవు. యూ డోంట్ హ్యావ్ ఫోన్లే పొరపాటుని చేసి ఉండడేమో, నెక్స్ట్ టైం బాగా చేస్తాడేమో అన్న పాయింట్ ఉండదు. బట్ జస్ట్ వెన్ ఇట్ కమ్స్ టు మూవీస్ యూ ఆర్ ట్రైయింగ్ టు ఎంపథైజ్ విత్ ద ప్రొడ్యూసర్. యూ ఆర్ థింకింగ్ అబౌట్, అరే ఈ సినిమాకి చాలా మంది జూనియర్ ఆర్టిస్టులు క్యాస్ట్ అండ్ క్రూ వర్క్ చేశారు, వాళ్ళకి ఒక లైవ్లీహుడ్ ఇచ్చింది సినిమా అని ఒక సబ్ కాన్షియస్ ఎంపతి మనకు ఉంటది. చిన్న సినిమాలను ఎంకరేజ్ చేయాలి, దట్ డజంట్ కమ్ ఇన్ ఎనీథింగ్ ఎల్స్. సో వేర్ డు యు స్టాండ్ ఇన్ బిట్వీన్ దీస్ టూ ప్రొడ్యూసర్స్? అరే నేను చెప్పేది ఏంటంటే, ఒక రివ్యూవర్ కి 100% రైట్ ఉంది. యూ షుడ్ లుక్ ఎట్ మూవీ యాజ్ అ కమోడిటీ. అండ్ ఎనీబడి హూ ఇస్ రిక్వెస్టింగ్ యూ నాట్ టు లుక్ ఎట్ ఇట్ లైక్ దట్ ఈస్ నాట్ కాన్ఫిడెంట్ ఎనఫ్. అంతే. నాకు కొంచెం అలాగే అనిపించింది. ఎందుకు ఎంతలా అడుగుతున్నారు అని అనిపించింది నాకు. ఒక పాయింట్ తర్వాత డిస్కషన్ వెళ్తూ ఉండేసరికి నేను రిక్వెస్ట్‌గా అడుగుతున్నాను. ఇదొక ఇండస్ట్రీ, దీన్ని మనం కోఎగ్జిస్ట్ అవ్వాలని జస్ట్ రిక్వెస్టింగ్‌గా అడుగుతున్నా అంటే ఎందుకు ఎంత అడుగుతున్నారు ఇదా అనిపించింది నాకు ఫస్ట్ పాయింట్. బట్ ఐ ఆల్సో అగ్రీ వేర్ హి సేస్ ఇదొక ఇండస్ట్రీ, మనం కోఎగ్జిస్ట్ అవ్వడానికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ ఆల్సో వి ఆర్ రెడీ టు టేక్ ఎ హిట్. మీరు చెప్పినట్టు ఒక వీకెండ్ వదిలేసిన తర్వాత మేము ఇచ్చిన రివ్యూస్ వల్ల యావరేజ్‌గా ఉన్న సినిమా కూడా పుష్ అయ్యి కొంచెం రెవెన్యూ బాగా చేసింది. మరి దాని గురించి ఏం మాట్లాడని అడిగినప్పుడు హి సెడ్ దట్ మీరు చెప్పినట్టు రివ్యూల వల్ల సినిమాలు పుష్ అయ్యాయి. ఫస్ట్ 2 రోజులు కలెక్షన్ రాలేదు. వి ఆర్ రెడీ టు టేక్ దట్ హిట్. 2 రోజులు కలెక్షన్ రాకపోయినా పర్లేదు, మీరు అప్పుడే ఇవ్వండి. ఎందుకో బాగా కరెక్ట్‌గానే చెప్పాడు కదా అనిపించింది నాకు. ఐ డోంట్ మైండ్ టేకింగ్ హిస్ స్టాండ్. సో ద బిగ్గెస్ట్ పాయింట్ దట్ ద ప్రొడ్యూసర్స్ ఆర్ ఆస్కింగ్ ఆర్ వాట్ ఎవర్, ఈ రివ్యూలు చేయకూడదు, రివ్యూలు చూడకూడదు, రివ్యూలు చేయకూడదు, ఆర్ రివ్యూస్ ఆర్ మిస్లీడింగ్ ద ఆడియన్స్ అనేవాళ్ళు they are not considering the audience's value for their own time. సో ఇప్పుడు నేను ఇంట్లోంచి సినిమాకి వెళ్ళాలి. సో ఐ విల్ జస్ట్ టాక్ అబౌట్ మై సెల్ఫ్. నేను ముంబైలో ఉంటా. సో నేను ముంబైలో ఉన్నప్పుడు నేను సినిమాకి వెళ్ళాలంటే నాకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా తక్కువ థియేటర్లు ఉంటాయి. ఉన్న వాటికి కూడా నాకు ప్రాపర్ ఒక 5 hours నేను బ్లాక్ చేసుకోవాలి డేలో, వెళ్ళి చూసి రావడానికి. సో ఇప్పుడు నేను ఈ 5 hours ఏదైతే స్పెండ్ చెయ్యాలో దాని గురించి ఐ విల్ టేక్ వెరీ ఇంపార్టెంట్ ప్రయారిటీస్ అన్ని నేను చెక్ చేసుకుని నేను వెళ్తా సినిమాకి. అండ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ పీపుల్ హూజ్ లైఫ్ ఈజ్ నాట్ అబౌట్ సినిమా. మనలాగా ఏది పడితే అది చూసేద్దాం అనుకోకుండా, నాట్ ఎవ్రీబడీస్ ఫస్ట్ ప్రయారిటీ సినిమా. సో దీనికి దెర్ ఇస్ అ వెరీ గుడ్ ఇంటర్వ్యూ అబౌట్ హరిశంకర్ గారు హూ స్పీక్స్ అబౌట్ హిస్ ఫ్రెండ్స్ పర్స్పెక్టివ్ అబ్రాడ్ లో ఉన్న వాళ్ళ. కరెక్ట్. సో హరిశంకర్ గారు పర్స్పెక్టివ్ అబౌట్ దిస్ ఈస్ వెరీ సెన్సిబుల్ నన్ను అడిగితే. ఇప్పుడు నీ అంతటి నువ్వు డిసైడ్ చేసుకోలేవా అనేది దట్స్ నాట్ ద పాయింట్ ఇక్కడ. స్టేక్స్ ఎక్కువ ఉన్నప్పుడు వి కాంట్, అది ఎగ్జాక్ట్లీ. సో 5 hours నేను బయలుదేరి వెళ్ళి చూసి వచ్చే అంత ఎఫర్ట్ పెట్టడానికి అవసరమా నాకు అనే ఒక ఫీలింగ్ నాకు వస్తుంది న్యాచురల్లీ. సో ఇఫ్ ఐఎమ్ వాచింగ్ ఐ డోంట్ ఈవెన్ హ్యావ్ టు స్పెండ్ టైం. ఇప్పుడు రివ్యూ అనేది యూట్యూబ్లో మన బార్బెలు రాగడి చేసేదే రివ్యూ అంటే అది కూడా కాదు. నేను వాష్రూమ్కి వెళ్తూ ఫోన్ పట్టుకుని ట్విట్టర్లో రివ్యూ చదివినా కూడా దట్స్ ఎనఫ్ ఫర్ మీ. ఎంత పెద్ద రివ్యూర్ అయినా, ఎంత చిన్న రివ్యూర్ అయినా, చూసిన దానికి వాళ్ళ సొంత వర్డ్స్లో చెప్పడం వితౌట్ ఎనీ బయాస్, ఒక ఆబ్జెక్టివ్ ఒపీనియన్ అనేది పుట్అవుట్ చేయడం స్ట్రక్చర్డ్ వేలో. సో దానితోటి ప్రాబ్లం ఉన్నప్పుడు స్టాప్ అలవింగ్ రివ్యూవర్స్ టు ప్రీమియర్స్. సో నాకు పర్సనలీ ఐ డోంట్ అండర్స్టాండ్ వాళ్ళు ఎందుకంత హడావిడి చేస్తున్నారో, దానికి ఆ ప్రాబ్లం ఏంటో నాకైతే అర్థం కాదు. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ జర్నలిజం. నువ్వు న్యూస్ పేపర్లో రాయి, వెబ్సైట్కి రాయి, యూట్యూబ్లో మాట్లాడు, ట్విట్టర్లో కొట్టు. అండ్ జర్నలిజం ఆన్ ఇట్స్ బేస్ ఏంటి అనేది బ్రహ్మాజీ గారు చెప్పారు ఆంజనేయులు సినిమాలో. సో
సో ఐ మీన్ జర్నలిజం అనగానే ఐ అగ్రీ ఇట్స్ నాట్ లైక్ ఎవ్రీబడి కెన్ బి అ జర్నలిస్ట్ వెన్ దే ఆర్ రిపోర్టింగ్ అబౌట్ సంథింగ్ ఆర్ వెన్ దే ఆర్ ఒపీనియనేటింగ్ అబౌట్ సంథింగ్. అండ్ టు బి వెరీ ఆనెస్ట్, criticism is not for coexistence కదా, criticism is for pushing better standards. బట్ ఈవెన్చువల్లీ దట్ లీడ్స్ టు కోఎగ్జిస్టెన్సే కదా! ఇప్పుడు నీకొక పర్స్పెక్టివ్ ఉంది కదా అని చెప్పి అది కరెక్ట్ అనుకోవడం తప్పు కదా! ఇప్పుడు వాళ్ళనేది కూడా అదే. సో, వాట్ ఈస్ ట్రైయింగ్ టు ఈస్ మనందరం కలిసి ఉండాలి కాబట్టి లెట్స్ ట్రై సంథింగ్. దీన్నొక చేంజ్ కింద తీసుకొద్దాము. వీల్ పుష్ బ్యాక్ అవర్ రివ్యూ సిస్టమ్ టు 1 డే ఆర్ 2 డేస్ వెనక్కి తీసుకెళ్దామని చెప్తున్నారు. సో, ఐ డోంట్ మైండ్ డూయింగ్ దట్. ఇఫ్ లెట్స్ సే నాగవంశీ గారు రిప్రజెంటింగ్ ఆల్ ద ప్రొడ్యూసర్స్ గిల్డ్ అండ్ దీస్ రివ్యూవర్స్ రిప్రజెంటింగ్ ఆల్ ద రివ్యూవర్స్. ఐ డోంట్ మైండ్ స్టాండింగ్ విత్ నాగవంశీ గారు ఇన్ దిస్ పాయింట్. ఇప్పుడు నువ్వేంటి రివ్యూలు చూడాలి కానీ దాన్ని చూసి వెళ్ళాలి కదా, డిసైడ్ అవ్వద్దు. అంటే అదే. ఏంటి, నువ్వు బర్గర్లు పిజ్జాలు తిని కానీ లావ్ అవ్వద్దు, ఇలా ఉంది నువ్వు చెప్పేది. నువ్వు తినేది ఆటోమేటిక్ గా లావ్ అవుతారు, ఆటోమేటిక్ గా లేదు. నువ్వు ఏదైనా చూస్తే ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. దాన్ని అవ్వకంటే ఎలా కుదురుతుంది? క్యాలరీస్ చూసుకొని ఎంత తినాలో అంత తినని చెప్తున్నాను నేను. అంటే పర్సనల్లీ ఫైనల్‌గా ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే, సినిమాలకెళ్ళే ముందు మైండ్ క్లియర్‌గా పెట్టుకోండి అని చాలామంది చెప్తారు. అవన్నీ జరగని పనులు గానీ, ఒకటేంటంటే ట్విట్టర్ దూరంగా ఉండండి. ట్విట్టర్ నుంచి వచ్చిన టాక్‌ని ఈజీగా ఇన్‌ఫ్లుయెన్స్ అయిపోతాం. ఈజీగా రిలేట్ అయిపోతాం. దానివల్ల మీ సినిమా వ్యూయింగ్ ఎక్స్‌పీరియన్స్ కూడా మారిపోద్ది. జెన్యూన్‌గా నేను చాలా సార్లు ఎఫెక్ట్ అయ్యాను దీనివల్ల. సో, ఏవైనా సినిమాకెళ్ళాలని డిసైడ్ అయినప్పుడు ట్విట్టర్‌కి చాలా దూరంగా ఉంటాను నేను. దిస్ ఈస్ వన్ థింగ్ ఐయామ్ డూయింగ్ ఇట్ ఫర్ మై సెల్ఫ్. ఇన్‌స్టాగ్రామ్ అవన్నీ లేదు కొంచెం లేదు, లిబరల్‌గా ఉంటాయి గానీ, ట్విట్టర్ మటుకు నీకు మొఖం మీద ఫాట్ మని కొట్టి బ్రూటల్. చూస్తారు. బ్రూటాలిటీ. సో, ట్విట్టర్ మటుకు కొంచెం దూరంగా ఉండండి. అంతే. యాక్చువల్లీ ఎందుకంటే, ఎప్పుడైనా సినిమాకి ట్విట్టర్ నుంచి, ఇన్‌స్టాగ్రామ్ నుంచి కొంచెం దూరం ఉండి సినిమాకెళ్ళండి. వాళ్ళు చెప్పే రివ్యూస్‌కి అండ్ మేజర్‌గా వచ్చే రివ్యూస్‌కి మీరు అనుకున్న ఫీలింగ్‌కి కొంచెం డిఫరెన్స్ ఉంటది. దట్స్ విల్ ఆల్వేస్ బి దేర్. లేదంటే మీరు మీరు ఆటోమేటిక్‌గా ఇన్‌ఫ్లుయెన్స్ అయిపోయి సినిమా అవును ఇలాగే అని చెప్పారు, ఇలాగే ఉంది కదా అనుకుంటారు. దట్స్ వన్ థింగ్ ఐ యాహ్! అబ్జర్వ్డ్. కొన్ని కొన్ని సినిమాలకైతే నేను పర్సనల్‌గా అబ్జర్వ్ చేశాను. ఇన్ని సినిమాలు ఇంత లేపారు ఏంటి? ఏం లేదు కదా అనిపించింది. అలాగే ఏం లేని సినిమా కూడా చాలా బాగా అనిపించింది నాకు. ఐ డోంట్ నో ఇఫ్ ఐయామ్ గెట్టింగ్ ఇన్‌ఫ్లుయెన్స్డ్ బై ట్విట్టర్ అండ్ ఇన్‌స్టాగ్రామ్ ఆల్ దీస్ థింగ్స్ కానీ, బట్ నాకు కొంచెం డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉన్నాయి. ఇలా కొంచెం సోషల్ మీడియాకి దూరం ఉండడం వల్ల. బట్ యాహ్! ఆన్ దట్ నోట్ ఐ థింక్ యాక్చువల్‌గా ఇది ప్రతి దాంట్లో చెప్పేదే. వి ట్రైడ్ టు మేక్ దిస్ అ వెరీ బ్రీఫ్ వీడియో గానీ ప్రాబబ్లీ ఓ అరగంట ఫుటేజ్ వచ్చుంటుంది. మావాడు ఎంత ఎడిట్ చేస్తాడో. 37 నిమిషాలు రా దరిద్రుడా! మేము 5 నిమిషాల్లో మొదలుపెట్టాము. ఇప్పుడు 37 మినిట్స్ అయిందది. ట్రైయింగ్ టు పుట్ ఔట్ కాంటెంట్ గైస్. కొంచెం విత్ లాజిస్టిక్స్ కొంచెం కుదిరినప్పుడల్లా ఏదో ఒక ఎపిసోడ్ రికార్డ్ చేసేద్దాం అన్న ఒక ఆతృతలో చాలా బ్రెయిన్ స్టార్మ్ చేసి రెడీగా పెట్టుకుంటున్నాము. ఎనీవే, సో యెస్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మేము చెప్పక్కర్లేదు, చేయాలనిపిస్తే మీరు చేస్తారు. రివ్యూ లాగా, ఒక సినిమా రివ్యూ లాగా మీకు చేయాలనిపిస్తేనే చెయ్యండి. ఇక్కడ దాకా చూసారంటే అదే అదే 10,000 రాములకి. అది పాయింట్ సుబ్బారావు. ఎనీవే, ఆన్ దట్ నోట్ దిస్ ఇస్ టీమ్ విశ్లేషకులు సైనింగ్ ఆఫ్. యెస్.